హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు రాజేష్ క్రికెట్. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ లార్డ్స్ టెస్ట్ మ్యాచ్ డే 4 అయితే చాలా ర్యాపిడ్గా మూవ్ అయింది. ఫస్ట్ 3 days కలిపి కేవలం 30 వికెట్స్ మాత్రమే పడ్డాయి. కానీ ఓన్లీ డే 4లో మాత్రమే 14 వికెట్స్ పడ్డాయి. అంటే మ్యాచ్ 2x స్పీడ్తో ముందుకు వెళ్ళిందనే చెప్పాలి. ఫస్ట్ 3 days చూసుకున్నాక అసలు ఈ మ్యాచ్లో రిజల్ట్ పాసిబులా లేక డ్రా అవుతుందా అని చెప్పి సందేహాలు ఉండేవి. కానీ ప్రెజెంట్ అయితే అటువంటి డౌట్స్ అయితే ఏం లేవు. మ్యాచ్లో ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. డే 5 1 or 2 సెషన్స్లో మ్యాక్సిమం రిజల్ట్ అయితే వచ్చేస్తుంది. మ్యాచ్లో చూసుకుంటే ఇంగ్లాండ్ వాళ్ళు ఓవర్ నైట్ స్కోర్ దగ్గర 2 runs దగ్గర ఉన్నారు కదా, సో అక్కడి నుంచి ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు అండ్ టోటల్గా 192 runs చేశారు. అండ్ మన టీమిండియా కూడా బ్యాటింగ్ చేసి 50 odd runs అయితే చేశారు. సో డే 4లో మ్యాచ్ ఎలా ప్రోగ్రెస్ అయింది అనేది వీడియోలో చూద్దాం. ముందుగా చూసుకుంటే సిరాజ్ చాలా వేవర్డ్గా స్టార్ట్ చేశాడు. ఫస్ట్ బాలే లెగ్ సైడ్ నుంచి ఫ్రీ బైస్ 4 runs వెళ్ళాయి. కానీ ఆ తర్వాత మాత్రం సిరాజ్ అండ్ బుమ్రా 2 ఎండ్లలో నుంచి నిన్న ఎక్కడైతే ఫైర్ మీద మ్యాచ్ ఆపారో అదే ఫైర్తో మళ్ళీ స్టార్ట్ చేశారు. డే 4లో ఫస్ట్ సెషన్ అంతా చూసుకుంటే చాలా ఫాస్ట్ మూవింగ్గా కనిపించింది గేమ్ అంతా. అంటే ఏదో అడ్రిలైన్ రష్లా అనిపించింది. సో సిరాజ్ చూసుకుంటే ఒకవైపు ఏమో బెన్ డకెట్ అండ్ జాక్ రాలీ. బెన్ డకెట్ అయితే కొంచెం ఇంటెంట్ చూపించేవాడు, బట్ జాక్ రాలీ మాత్రం చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఎందుకంటే పిచ్లో చాలా అన్ఈవెన్ బౌన్స్ ఉండేది. డే 1 ఫస్ట్ 1 hourలోనే అర్థమైపోయింది ఇక్కడ నుంచి ఈ పిచ్ ఎలా బిహేవ్ చేస్తుందో అని చెప్పి. సో ఫస్ట్ 3 days చూసుకుంటే పిచ్ కొంచెం స్లో సైడ్ ఉండేది, కొంచెం నార్మల్గానే ఉండేది. కానీ డే 4లో మాత్రం అన్ఈవెన్ బౌన్స్ చాలా క్లియర్గా ఎవిడెంట్గా కనిపించింది. ఇలా డే 4 అయితే స్టార్ట్ అయింది. తర్వాత బెన్ డకెట్ వికెట్ తీసిన తర్వాత సిరాజ్ రియాక్షన్ చూడాలి. అమ్మో కమాన్ అని చెప్పి గట్టిగా అరుస్తూ బెన్ డకెట్ ఫేస్ పైన అరిచేవాడు. సో మంచి కంబ్యాక్ సెండ్ ఆఫ్ అయితే ఇచ్చాడు బెన్ డకెట్కి. ఆ తర్వాత పోప్ చూసుకుంటే చాలా స్ట్రగుల్ అయ్యాడు. జాక్ రాలీ ఎలా అయితే ఇబ్బంది పడ్డాడు సేమ్ అలానే ఇబ్బంది పడ్డాడు. అండ్ ఫైనల్గా సిరాజ్ బౌలింగ్లోనే ఒక ఇన్కమింగ్ డెలివరీకి అయితే అవుట్ అయ్యాడు. సో ఫైనల్గా ఒక ఇన్కమింగ్ డెలివరీకి అయితే అవుట్ అయ్యాడు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎంపైర్ అయితే నాట్అవుట్ ఇచ్చాడు, బట్ అది క్లీన్ బౌల్డ్ అయితే అయ్యింది. సో నాకు ఎందుకో ఈ మ్యాచ్లో ఎంపైర్స్ కొంచెం మన పైన పగబట్టినట్టు అనిపించింది. ఎందుకంటే మనకి చాలా డెసిషన్స్ మనకి అగెయిన్స్ట్గానే ఇచ్చారు. సో ఈ ఓలీ పోప్ వికెట్ కూడా క్లీన్ ఎల్బిడబ్ల్యూ అయినా సరే ఎంపైర్ మాత్రం నాట్అవుట్ ఇచ్చాడు. బట్ రివ్యూ తీసుకొని మనం సక్సెస్ అయ్యాం. ఆ ముందు జాక్ రాలీదో లేకపోతే మళ్ళీ ఓలీ పోప్దే అనుకుంటా. సో అంతకంటే ముందు అయితే ఒకటి ఎంపైర్స్ కాల్ అయితే అయ్యింది. సో ఇలా ఎంపైర్స్ అయితే మనకి చాలా ఇంజస్టిస్ చేస్తున్నారనే చెప్పాలి ఈ మ్యాచ్లో. అది వాంటెడ్గా చేస్తున్నారని నేను చెప్పను కానీ బట్ ఇట్ హ్యాపెన్స్ సమ్ టైమ్స్. ఇక ఓలీ పోప్ అవుట్ అవగానే వెంటనే హ్యారీ బ్రూక్ వచ్చాడు. హ్యారీ బ్రూక్ మాత్రం కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశాడు. మన నితీష్ కుమార్ రెడ్డిని అండ్ ఆకాష్ దీప్ని ఇద్దరిని కూడా చాలా అగ్రెసివ్గా ఆడుతూ బౌండరీస్ అయితే చేస్తూ ఉండేవాడు. సో ఎక్కువగా స్కూప్ షాట్స్ ఆడుతూ ఉండేవాడు. కానీ ఫైనల్గా ఆకాష్ దీప్ మాత్రం హ్యారీ బ్రూక్ని క్లీన్ బౌల్డ్ అయితే చేయడం జరిగింది. తర్వాత చూసుకుంటే స్టోక్స్ అండ్ రూట్ మధ్య అయితే ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే నడిచింది. సో మొత్తానికి రూట్ అయితే ఒక వాల్యుబుల్ 40 runs అయితే చేశాడు. సో మన వాళ్ళు చెప్పాలంటే ఈ మ్యాచ్లో చాలా బైస్ అయితే ఇచ్చేశారు, ఫ్రీ బైస్. సో ఇంగ్లాండ్ స్కోర్లో సెకండ్ హైయెస్ట్ స్కోర్ ఎవరిదన్నా ఉందంటే అది బైసే. ఫస్ట్ హైయెస్ట్ స్కోర్ రూట్ది 40 runs చేశాడు అండ్ సెకండ్ హైయెస్ట్ స్కోర్ ఎక్స్ట్రాస్ది 35 runs వచ్చాయి. సో ఇలాంటి లో స్కోరింగ్ మ్యాచ్లో 35 runs అనేది చాలా వాల్యుబుల్ రన్స్. ఆ రన్స్ మనల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయో అని అయితే మనకి డే 5లోనే తెలుస్తుంది. సో ఆ తర్వాత రూట్ అండ్ స్టోక్స్ పార్ట్నర్షిప్ నడుస్తున్నప్పుడు వాషింగ్టన్ సుందర్ అయితే ఒక గేమ్ చేంజింగ్ స్పెల్ వేసాడనే చెప్పాలి. సో బెన్ స్టోక్స్కి అయితే వాషింగ్టన్ సుందర్ ఎక్కువ డ్రిఫ్ట్ కోసం ట్రై చేసేవాడు. ప్రీవియస్ మ్యాచ్లో బెన్ స్టోక్స్ని ఎలా అవుట్ చేశాడో అలా అవుట్ చేద్దామని ట్రై చేశాడు, బట్ అది వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఆ తర్వాత రూట్ చూసుకుంటే సేమ్ హ్యారీ బ్రూక్ ఎలా అవుట్ అయ్యాడో అలానే అవుట్ అయ్యాడు. కాకపోతే హ్యారీ బ్రూక్ పేసర్కి స్వీప్ షాట్ ఆడి అవుట్ అయ్యాడు, రూట్ ఏమో స్పిన్నర్కి స్వీప్ షాట్ ఆడి అవుట్ అయ్యాడు. అండ్ ఆ తర్వాత స్టోక్స్ కూడా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. లెగ్ సైడ్ ఒక లాంగ్ బాల్ హిట్ చేద్దామని చూశాడు, బట్ వర్కౌట్ అవ్వలేదు, క్లీన్ బౌల్డ్ అయితే అయ్యాడు. జేమీ స్మిత్ కూడా బాల్ అయితే ఆడదామని ట్రై చేశాడు, బట్ లో బౌన్స్ అయింది. లో బౌన్స్ అవడం వల్ల బ్యాట్ పెట్టే లోపే బాల్ వెళ్ళిపోయింది, స్టంప్స్ని హిట్ చేసింది. సో అలా జేమీ స్మిత్ అయితే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మన బుమ్రాకి పెద్ద టైం పట్టలేదు టైల్ని క్లియర్ చేయడానికి అయితే. ఇంగ్లాండ్ అయితే మనం 192 runsకి అయితే ఆల్అౌట్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత చూసుకుంటే మన ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాక జైస్వాల్ అయితే కొంచెం
తన సెల్ఫ్ లాగా అనిపించలేదు ఎందుకో నాకు. ఈ మ్యాచ్లో కొంచెం లో ఆన్ కాన్ఫిడెన్స్తో ఆడాడేమో అనిపించింది. జైస్వాల్ ఫుల్ షాట్ ఆడదామని ట్రై చేశాడు అండ్ బాల్ గాల్లోకి లేచింది, కేపర్ క్యాచ్ పట్టాడు. అండ్ ఆ తర్వాత కరుణ్ నాయర్ అండ్ కేఎల్ రాహుల్ మధ్య కొంచెం సేపు పార్ట్నర్షిప్ అయితే నడిచింది. సో పిచ్ అన్ఈవెన్ బౌన్స్ ఉన్నా సరే వాళ్ళిద్దరూ కొంచెం బాగానే ఆడారు, బాగానే ఫేస్ చేశారు. కానీ కరుణ్ నాయర్ అయితే ఒక బాల్ని వదిలేశాడు. అది ఎందుకు వదిలేశాడో మరి కరుణ్ నాయర్కే తెలియాలి. అవుట్ సైడ్ వెళ్తుంది అనుకున్నాడు, బట్ లోపలికి వచ్చేసింది. అండ్ అది నో షాట్ ఆఫర్ చేయడం వల్ల ఎల్బిడబ్ల్యూ కూడా క్లియర్గా అవుటే. సో ఇంపాక్ట్ అయితే అవుట్ సైడ్ ఆఫ్ అన్నట్టు కనిపించింది, బట్ కరుణ్ నాయర్ అయితే షాట్ ఆఫర్ చేయలేదు కాబట్టి అక్కడ ఇంపాక్ట్ అనేది నన్ ఆఫ్ ది మ్యాటర్ అనమాట. మొత్తానికి గిల్ అయితే ఫస్ట్ ఒక కేపర్ క్యాచ్ని డిఆర్ఎస్లో సర్వైవ్ అయ్యాడు. ఆ తర్వాత మాత్రం ఒక ఎల్బిడబ్ల్యూ బ్రైడన్ కార్స్ నుంచి చాలా షార్ప్గా టర్న్ అయింది ఇన్కమింగ్ డెలివరీ. సో ఈ మ్యాచ్లో ఇన్కమింగ్ డెలివరీస్తో గిల్ని టార్గెట్ చేశారు. ఆ ప్లాన్ అయితే పర్ఫెక్ట్గా వర్క్ అయింది 2 ఇన్నింగ్స్లోని కూడా. సో వేరే ఎండ్లో మాత్రం కేఎల్ రాహుల్ చాలా సాలిడ్గా కనిపించాడు. సాలిడ్ అంటే కొంచెం స్ట్రగుల్ అయ్యాడు, బట్ అఫ్ కోర్స్ నిలబడగలిగాడు లాస్ట్కి. సో టెస్ట్ క్రికెట్లో నైట్ వాచ్మ్యాన్ని చూసి చాలా సంవత్సరాలు అయిపోయింది అనుకుంటా. మొత్తానికి మన వాళ్ళు ఆకాశ్దీప్ని నైట్ వాచ్మ్యాన్గా పంపించారు. సో ఇక్కడ ఆకాశ్దీప్ వికెట్కి ఎటువంటి రెలవెన్స్ అయితే లేదు. ఆకాశ్దీప్ రెస్పాన్సిబిలిటీ ఒకటే, డగౌట్ నుంచి రిషబ్ పంత్ని క్రీజ్లోకి రానివ్వకుండా చేయడం, 2 కేఎల్ రాహుల్ని కాపాడడం. సో ఈ 2 పనులు అయితే ఆకాశ్దీప్ పర్ఫెక్ట్గా క్లియర్ చేస్తాడు. సో మొత్తానికి డే 4 ఎండ్ అయ్యేసరికి మనం 4 వికెట్స్ కోల్పోయాం. సో ఇంకా 6 వికెట్స్ ఉన్నాయి అండ్ మనం చేయాల్సింది 135 రన్స్ చేయాలి. ఈవెన్గా పాయిజ్డ్ అయి ఉంది ప్రెసెంట్ అయితే. బట్ డే 5లో మనకి కేఎల్ రాహుల్ అండ్ రిషబ్ పంత్ వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్పే మనకి చాలా కీలకం. సో డే 3 రివ్యూ అయ్యాక ఏ మాట అయితే చెప్పానో అదే మాట చెప్తున్నాను. సో ప్రస్తుతానికైతే భయపడాల్సిన అవసరం అయితే లేదు. మనకి విన్నింగ్ ఛాన్సెసే ఎక్కువ ఉన్నాయి. ఒక 2 గుడ్ పార్ట్నర్షిప్స్ లేదా ఒక గుడ్ పార్ట్నర్షిప్ వచ్చినా సరే మనం ఆల్మోస్ట్ మ్యాచ్ని సీల్ చేసేస్తాం. సో లెట్స్ హోప్ దట్ విల్ హ్యాపెన్ అండ్ లార్డ్స్లో గెలుస్తామని అయితే అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వి విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.